నమస్తే అండి. బ్రేక్‌ఫాస్ట్ మనం స్కిప్ చేయడం వల్ల 12 ఇయర్స్ ఎక్కువ ప్రొలాంగ్ లైఫ్ స్టైల్ ఉంటదని నమ్ముతారా మీరు? యెస్. ట్రూ. సో, సౌత్ కాలిఫోర్నియాలో 20 ఇయర్స్ అబ్జర్వేషనల్ స్టడీ ఒక 90 ఇయర్స్ పైన బతికిన వాళ్ళలో వాళ్ళ జీన్స్, వాళ్ళ ట్రేట్స్, వాళ్ళ స్పోర్ట్స్, వాళ్ళు రోజు ఏం చేస్తారు, వాళ్ళ డైట్ ప్యాటర్న్ ఎలా ఉంటది, అవన్నీ గమనిస్తే ఒక జీరియాట్రిషియన్ వాళ్ళలో స్టడీ చేస్తే ఒకటి కామన్‌గా తేలిందనమాట. 80% మందిలో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు. వాళ్ళ మెయిన్ మీల్ డైరెక్ట్ ఆఫ్టర్‌నూనే ఉంటుండే. 12-2 పీఎం మధ్యలో ఉంటుంది. సో, ఇలా చేయడం వలన ఏజింగ్ అనేది తగ్గుతుంది. అంటే యాంటీ ఏజింగ్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. సిక్ అవ్వరు. ఇంకా సెల్స్ అనేవి తొందరగా రిపేర్ అవుతాయి. సో, దీని మెకానిజం ఏంటి అంటే ఆటోఫేగి. అంటే హీలింగ్ అన్నమాట. సో, మనం ఇలా వాళ్ళు 6-8 అవర్స్ విండో పీరియడ్‌లోనే తినేవారన్నమాట. మిగతా 16-18 అవర్స్ తినకపోతుండే. సో, దీనివల్ల మన బాడీ అనేది ఆహ్, ఆటోఫేగి అంటే సెల్యులర్ క్లీనింగ్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. సో, దీని మెకానిజం ఏంటి అంటే ఓల్డ్ డ్యామేజ్ సెల్స్ అనేవి రీసైక్లింగ్‌కెళ్ళిపోతాయి. కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి. ఏజింగ్ అనేది తగ్గుతుంది. ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది. సో, దీని రీజన్స్ ఏంటి అంటే మెయిన్‌గా ఇన్సులిన్ అనేది ఇంపార్టెంట్. మనం రెగ్యులర్‌గా ఫుడ్ తింటుంటే గ్లూకోజ్ స్పైక్స్ అవుతాయి. దానివల్ల ఇన్సులిన్ రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఇన్సులిన్ రెగ్యులర్‌గా ప్రొడ్యూస్ అవ్వడం వలన లేట్‌గా ఇన్సులిన్ అనేది రెసిస్టెంట్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. సో, మనం ఇట్లా 16-18 అవర్స్ గ్యాప్ ఇచ్చేసరికి ఇన్సులిన్ అనేది రీసెట్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ పనిచేసేతనం బెటర్ అవుతుందనమాట. ఇంకా గ్రోత్ హార్మోన్ గూడా 300-500% గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. దానివలన బాడీ అనేది రిపేరింగ్ స్టేజ్‌కెళ్ళిపోతుంది. అండ్ బాడీలో ఫ్యాట్ గూడా కరిగిపోతుందన్నమాట. ఇంకా బ్రెయిన్ ఫంక్షన్ గూడా చాలా షార్ప్‌గా అవుతాయి. బీడీఎన్ఎఫ్ అనే కెమికల్ ఫాస్టింగ్‌లో అది ఎక్కువగా ఆహ్, ఆహ్, పెరుగుతుంది. బాడీలో రిలీజ్ అవుతుంది. దానివలన కొత్త న్యూరాన్స్, కొత్త కనెక్షన్స్, క్లియర్ థాట్స్ అనేది వస్తాయి. సో, అందుకే మన యాన్సెస్టర్స్ 1 ఆర్ 2 టైమ్స్ మాక్సిమం తినేవాళ్ళు. పొద్దున్న తింటే డైరెక్ట్ ఈవినింగ్ తినేవారనమాట. మా డ్యాడీ గూడా ఇప్పటికి కూడా చెప్తుంటారు. సన్‌రైజ్ కన్నా ముందు బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. సన్‌సెట్ కన్నా ముందు ఆహ్, డిన్నర్ ఫినిష్ చేయాలి. అది మనం అలవాటు పరుచుకోవాలి. దానివల్ల మన యాన్సెస్టర్స్ చాలా ఎక్కువ రోజులు బతికారు మనకన్నా. థాంక్ యూ.